రణవీర్ ఇంక ఎలాగైనా ఆకాశం కిడ్నాప్ చేయడానికి రెడీగా ఉంటాడు. మనోడు చాలా కంగారుగా వస్తుంది. ఏంటి ఏమైంది, రాకెట్ సెట్ చేసావా అని రణవీర్ అనగానే నేనేం చేయలేదు, కానీ సిచ్యువేషన్ మాత్రం మనకి ఫుల్ ఫేవర్గా మారిపోయింది అని మనోహర్ అనగానే ఏమంటున్నావు నువ్వు అని రణవీర్ అడుతూ ఉంటాను. అంటే అమరేంద్ర ఇప్పుడే బయటికి వెళ్ళాడు, ఇదిగో నువ్వు ఈ కోట్ వేసుకొని మాస్క్ పెట్టుకొని లోపలికి వెళ్ళి ఆకాశం తీసుకెళ్ళిపో అని మనోహరి ఐడియా ఇస్తుంది. సరే అని చెప్పి రణవీర్ అంటూ ఇంకా కోట్ వేసుకొని మాస్క్ పెట్టుకొని రెడీ అవుతూ ఉంటాడు. బాగి ఆకాశ్ పక్కనే కూర్చొని అదే పని చూస్తూ కుమిలిపోతుంది, చాలా బాధపడుతుంది. అనుకున్న విధంగా రణవీర్ ఇంకా కోట్ వేసుకుంటాడు, మాస్క్ వేసుకొని సరే అని చెప్పి కిడ్నాప్ చేయడం రెడీగా ఉంటాడు. ఇంకా అప్పుడే కార్ దిగి ఇంకా బయటకు వస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా అమర్ ఇంకా రోబోకి వెళ్తూ ఉంటాడు. బాగి చూస్తూ ఉంటుంది. ఏంటండి ఏమైంది ఇప్పుడే వచ్చేసారు అని అడగానే అంటే నేను కీస్ మర్చిపోయా అని చెప్పి అమర్ అంటూ కీస్ తీసుకుంటూ ఉంటాడు. అనుకున్న విధంగా డాక్టర్ గెటప్లో రణవీర్ ఇంకా లోపలికి వస్తూ ఉంటాడు. ఇంక ఎవరికి డౌట్ రాకూడదని చెప్పి మెల్లింగ్ వస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా అమర్ కీస్ తీసుకొని రూమ్ నుండి బయటకు వస్తూ ఉంటాడు. ఇంకా అలాగే తన ఫోన్ చూసుకుంటూ మెల్లింగా బయటకు వస్తూ ఉంటాడు. రణవీర్ అనుకున్న విధంగా ఆకాశం కిడ్నాప్ చేయడానికి పక్కా ప్లాన్ వేసుకొని లోపలికి వస్తూ ఉంటాడు. అందరిని చూస్తూ ఉంటాడు. అమర్ ఇంకా ఫోన్ గ్యాస్లో పడి మెల్లింగా వస్తూ ఉంటాడు. రణవీర్ ఇంకా ఎవరు కనపడకుండా వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు.